నమస్తే. నాతో పాటు సింగర్ నారాయణమ్మ ఉంది. సో సింగర్ నారాయణమ్మ తెలంగాణ సమాజానికంతా కూడా తెలిసినటువంటి ఆమె. గతంలో గత సర్కార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ కొడుకుకి ఈమె కలిపి 248 గజాల స్థలాన్ని ఇంటి స్థలం కోసం ఇవ్వడం జరిగింది. ఆమె ప్రజెంటు మున్సిపాల్కు సంబంధించినటువంటి కార్మికురాలు. అయితే ఆమెకు ఉన్నటువంటి ఆ భూమిని ఇప్పుడు అంతా కూడా ప్రభుత్వ భూమి, అది మీరు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన 400 గజాల స్థలం అని చెప్పేసి ఒక పక్కన పైన ఎంఆర్ఓ కేసు పెట్టడం జరిగింది. మరో పక్కన దీంట్లో పొలిటికల్కి సంబంధించినటువంటి నేతల హస్తం ఉంది. నన్ను అక్కడి నుంచి ఖాళీ చేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ల సాయంతో ముఖ్యంగా ఆమె ఎమ్మెల్యే పైన ఆరోపణ చేస్తూ ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యొక్క ఆదేశాల మేరకే నా పైన కుట్రపూరితంగా కేసులు పెడతా ఉన్నారు అన్నటువంటి ఆ భావనను కూడా వ్యక్తపరుస్తుంది. నాతో పాటు నారాయణ ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? చాలా రోజుల కానించి ఆ జాగా కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఆ జాగాకి దానం నాగేందర్కి ఉన్నటువంటి సంబంధం ఏంది? లోకల్ లీడర్లు చెప్తే వింటుండు ఆయనది ఏమి లేదు. లోకల్ లీడర్ అనగా మావిడి నరసింగరావు దర్గలో ఉంటాడు ఆయన. మావిడి నరసింగరావు ఎప్పటి నుంచి ఏ పార్టీ ఫస్ట్ బీజేపీ పార్టీ వస్తుంటే అప్పుడు ఎవరు ఉంటారంటే మన బద్దం బాలరెడ్డి, మరి ఈయన పేరేదో ఉండే కొడుక బద్దం బాలరెడ్డి. తర్వాత ఆయన బాగుంది బిడ్డ, ఆయన పేరు చాలా ఇప్పుడు కూడా ఢిల్లీకి పోయింది ఆయనది. ఆయన మంచిగా ఉంది పేరు ఆయనది. ఆయన మరి బండారు దత్తాత్రేయ బిడ్డ మర్చిపోయిన బండారు దత్తాత్రేయ, బద్దం బాలరెడ్డి ఉన్నాక అప్పుడు చింతల రామచంద్రారెడ్డి చిన్నగా వస్తుండు పార్టీలకు. వచ్చేటప్పుడు వాళ్ళు ఇంకా పీచ్ ఇచ్చేది కొడుక. పీచ్ ఇచ్చుకుంటా వచ్చి ఏం చేస్తుండు, ఇక వాళ్ళది అయిపోయినాక మళ్ళీ దానం నాగేంద్ర వంట పడ్డాడు. దానం నాగేంద్ర ఈ కాంగ్రెస్లు ఉంటే కాంగ్రెస్లా, బీజేపీలు ఉంటే బీజేపీలా, తెలంగాణ పార్టీలు ఉంటే తెలంగాణ పార్టీలా, ఇప్పుడు కాంగ్రెస్లకు వచ్చి దానం నాగేంద్రని ఆధారంగా చేసుకొని ఎంతమంది 18 బస్తీల మందిని నాశనం పట్టిస్తుండు. నాలాంటి వాళ్ళని మావిడి నరసింగరావు లోకల్ లీడర్లను పట్టుకొని ఎక్కడ పోయినా కానీ మళ్ళీ మన తానికి రంగనే పేలు చేస్తుండు కొడుక. ఇప్పుడు మొన్న పూజ పెట్టుకున్న నేను 27 తారీఖు నాడు సండే రోజు పూజ పెట్టుకొని ఫిలిం నగర్లో పూజనేమో కమ్యూనిటీ వాళ్ళలో పెట్టిన. కమిటీ వాళ్ళ జిహెచ్ఎంసీ వాళ్ళని బతిలాడుకొని నా తన పైసలు లేవు నాయన జర ఇవ్వండి, చాలామంది భక్తులు వస్తారు అంటే అమ్మ తీసుకో అని చెప్పి నాకు కాదు నేను 2 రోజులు చేసిరు వాళ్ళు. ఇక జెండా వాతుకోవాలంటే నా స్థలం ఉంది కదా, నా గుడిసె స్థలము, ఆ స్థలంలో జెండా వాత వచ్చినందుకు ఎమ్మటే 27కు పూజ అయింది. 28 నాడే నా మీద కేసు ఫైల్ చేసింది ఎంఆర్ఓ, షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి. అప్పుడు తెలంగాణ రాగానే నా బాబు నేను ఇద్దరం అప్లికేషన్ పెట్టుకున్నాం పట్టాలకు. పెట్టుకుంటే అనిల్ సార్ అని ఉండే, ఇప్పుడు మన చంద్రకళ మేడం ఉన్నప్పుడు అనిల్ సారు ఆయన విఆర్ఓ ఉంటే సంకల పెట్టుకొని తిరిగిండు. బస్తీలో ఎవరెవరంటే వడ్డే రాములు అంటే లీడర్ రాములు అంటారు. ఆయన లీడర్ కాదు, బోకర్ కొడుకులు అంతా లీడర్ రాములు, మరి బాబురావు, దయానందు. ఆ తర్వాత ఇక్కడికి వస్తే సంపంగి కిరణ్, తాటి రాములు మన్నొచ్చి గుడిసేసుకుంటూ కొడుక 30 గజాలు వేసుకొని ఇవాళ 150 గజాల ఇల్లు కట్టిండు. సంపంగి కిరణ్కు 4 ఇండ్లు ఉన్నాయి, మళ్ళీ 5వ ఇల్లు కట్టిండు నా తాను వచ్చి. మళ్ళా బస్తీ వాసుడు వాసు అని ఈ స్కూలోడు గింతంత ఉండి ఆ గల్లి మొత్తం అమ్మి ఉమ్మర్ రాజుకు అమ్మిండు ఆయనే. ఇంకొకరికి అమ్మిండు అమ్మి పెద్ద బిల్డింగ్ కట్టి నా జాగలంగానే మొత్తం బోర్డు పెట్టి స్కూల్ బోర్డు స్వాని మోడల్ అని పెట్టి నా జాగలంగా రోడ్డు చేసిండు. తాటిరాములు చేసిండు. కుమ్మర్ రాజు అయితే మొత్తం మళ్ళీ గింతంత కట్టుకొని రెండే రూములు కట్టిన ఇల్లు అప్పిచ్చి తీసుకుండంట బిడ్డ వాసుకు ఈ స్కూల్ వాసుకు. ఇప్పుడు నువ్వు నీకు ఇచ్చినటువంటి ఆ జాగల ఇల్లు ఉన్నదా ఇప్పుడు? లేదు కొడుక, కూలగొట్టి ఎప్పుడు వేసుకుంటే అప్పుడు కూలగొడుతురు. నాకు ఒక సైడ్ వాళ్ళు పోసిన మొత్తం నేను 20 ఏళ్ళు కాపురం చేసిన. నా ఫోన్లు అన్నీ ఉన్నాయి బిడ్డ, ఎవిడెన్స్లు ఒక్కటి లేకుంటున్నాయి అందులో. అయితే 20 ఏళ్ల నుంచి కాపురం చేసాం. మొన్న తాటిరాములు అంటాడు నూకేస్తే ఈ షెయిరిగిపోయింది కొడుక. షెయిరిగిపోయిన నుంచి నా పిల్లలు అందులో కోనిస్తలేరు. మళ్ళీ వేసుకుంటుంటే ఇంకా వచ్చి నూకేసి కూలీలో నిలగొట్టి పోలీస్ స్టేషన్కి పోయి పోలీసు వాళ్ళని తోలిచ్చి ఎంఆర్ ఆఫీస్కి పోయి కంప్లైంట్లు 24 గంటలు నా మీద కంప్లైంట్ అందులోనే కంప్లైంట్ పెడుతురు కొడుక. నాకు అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తాను, లేకపోతే నా భూమిలోకి వచ్చి నారాయణమ్మ కబ్జా చేస్తానని చెప్పేసి. నా భూమి ప్రభుత్వం భూమి వాళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు మావిడి నరసింగరావు దానం నాగేంద్ర ఎమ్మెల్యే సార్ను ఆధారంగా చేసుకొని ఆ యొక్క ఎంఆర్ఓలను కట్టుకుంటాడు. ఎంఆర్ఓలకి ఏమేమి ఇప్పిస్తాడో అవి ఇప్పించి బస్తీ లీడర్లకు పొద్దుకింతలైతే పెగ్గో 10 అడిగినా 20 అడిగినా ఇస్తాడు. 10 గజాలున్నా పలాంతాన ఉందన్నంటే కబ్జా చేయరా, అమ్ముకుందాంరా. ఇదే సంసారం నైనా 18 బస్తీల బతుకు లీడర్లు మొత్తం
మొత్తం ఆయన చేతి కింద ఎవరు నోరు తెరిచినా నరసింహరావు అన్న లేడా. మళ్ళీ ఏంది మన సివిల్ కోర్టులో కేసు వేసిన కొడుక నేను వేస్తే అన్ని ఎవిడెన్సులు నేను కేసు వేస్తే ఉట్టిగానే తీసుకుంటారా. అయితే ఆయన ఉంటాడు కదా జడ్జి గారు, ఆయన పేరు రాధాకృష్ణ సార్, ఉంటే ఆ కంప్లైంట్ చేసి నోటీసులు పంపిస్తే పోనీయలే కొడుక. పోలేదు, ఆయన పిలిచినా కానీ పోలే. ఎన్ని కేసులో పెట్టిస్తుండు బిడ్డ, నన్ను ఎంతో బాధ చేస్తుండు. ఈయన మావిడి నరసింహరావు లోకల్ లీడర్ 24 గంటలు ఆయన ఇంటి చుట్టే తిరుగుతారు మొత్తం. ఇప్పుడు నువ్వేమో చెప్పేది 18 బస్తీలో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి మామిడి నరసింహారావు. సో మరి మామిడి నరసింహారావు పైన ఇంకెవరైనా మీరు కాకుండా ఇంకెవరైనా కేసు పెట్టిల్లా? కానీ వస్తలేరు కొడుక. వస్తే ఆయన చూస్తే భయము, ఏమో చేస్తాడని. మొత్తం ఎమ్మెల్యే మనిషి కదా, ఎమ్మెల్యే మనిషి అంటే ఎమ్మెల్యేని చూస్తే భయమే కదా కొడుక. ఎమ్మెల్యేకి చెప్తాడు ఏదైనా, ఎమ్మెల్యేకి చెప్తాడు. ఎమ్మెల్యే ఆయనకు బలం. మళ్ళీ ఈ వచ్చినటువంటి ఎంఆర్ఓలను గట్టిగా పట్టుకుంటాడు. ఇక ఎవ్వరు చెప్పినా ఇంటలేదు ఆమె. కార్పొరేటర్ చెప్పింది ఎవరంటే మన గద్వాల విజయలక్ష్మమ్మ మేడం. మన తెలంగాణ వచ్చినప్పుడు చంద్రకళ మేడం వచ్చిందిగా, డిప్యూటీ కలెక్టర్ అయింది. ఆమె కూడా అమ్మ అనితారెడ్డి నారాయణమ్మకు అన్యాయం జరిగింది, నువ్వు ఇప్పుడన్నా న్యాయం చేయమంటే పంపి మేడం అని ఫోన్ నెంబర్ ఇచ్చి నాతోటి మాట్లాడి నేను వాంగని ఎంతో మంది చేసిరు కొడుక. రంగనాయకులు స్వామి చేసిండు, ఎంతమంది అంటే అంతమంది ఆఫీసర్లు మొత్తం మన ఆడివ చేసిండు. నారాయణమ్మకు అన్యాయం చేయకమ్మనంటే ఆమె మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి సార్ అంటే కంప్లైంట్ ఇప్పించేటోడు మావిడి నరసింహరావు. నా బిడ్డగా ఇంత షెటర్ వేసుకుందామంటే కూల కొడితే దానింటే దాన్ని వేసుకొని ఇవ్వకుండా మొత్తం వాళ్ళని చుట్టుముట్టు వాళ్ళని పట్టుకున్నాడు రామారావు. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి కొడుక, అందరికి కంప్లైంట్లు రాసిన. ఇప్పుడు దానం నాగేందర్ గారికి ఎప్పుడన్నా పోయి మరి ఇట్లా మావిడి నరసింహరావు ఇట్లా చేస్తా ఉన్నాడు, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తా ఉన్నాడు, మరి నాకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి భూమి అని చెప్పి మీ పత్రాలు ఏమన్నా దానం నాగేందర్కు చూపెట్టే ప్రయత్నం చేసినావు? 2 సార్లు కాలబెట్టించిండు కొడుక. 2 కరెంటు మీటర్లు వీకేసిండు, నల్ల తీసేసిండు, రేషన్ కార్డు కట్ చేపించిండు, నా ఇల్లు 2 సార్లు ధ్వంసం చేసి కాలబెట్టించిండు. 2 ఎఫ్ఆర్ఐలు ఉన్నాయి నాకు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎఫ్ఆర్ఐ బుక్ అయింది. ఏమి చెల్లిస్తలేరు వాళ్ళు, ఏం భయపడతలేరు. దీన్ని ఎట్లా భూమి చూసుకొని ఆశపడుతురు కొడుక, మనుషులను చంపడానికి కూడా వెనకాడతలేరు. ఇప్పుడు నష్టపరిహారం కట్టియాలి నాకు. 28 లక్షలు పెట్టిన బిడ్డ రాళ్ళు కొట్టడానికి మొత్తం గుట్ట చూపించిపోతే ఆ గుట్ట సాఫ్ చేసుకున్నా. మందంతా 18 బస్తీలలో అమ్మా ఏమన్నా కొనుక్కుంటా నీకు ప్లాట్ వచ్చు, ఇల్లు కట్టుకుందాం అమ్మా, ఏందమ్మా కొండకు చేస్తున్నాం అంటే నా ఆశ, నా ఇల్లు నా పిల్లలు బాగుపడతారని నాది నా కొడుకుది ధ్వంసం చేస్తారు కొడుక. ఇప్పుడు కట్టుకుంటే ఇప్పుడే పాడు చేస్తారు. నేను పనికోతగా పొద్దుగాల నేను డ్యూటీ కాంగ్రెస్ చివరికల్లా ఉండదు. ఇక కాలనన్న పెడతారు, పీక్ అనేస్తారు. మొత్తం ఎంఆర్ఓ కింద ఉన్నటువంటి వాళ్ళు దొంగలు బిడ్డ. వాళ్ళు అయితే ఎట్లా నాశనం అవుతారో, నా ఉసురు ఎట్లా ముడుతుందో, నా సోటి తల్లి ఉందో లేదో వాళ్ళకి. కానీ ఆ కొడుకులు అయితే 100 రూపాయలు ఇస్తే కూడా పీకేస్తారు మొత్తం. ఎవరు ఇవిఆర్ వాళ్ళని ఉంటారు కదా దొంగలు, నన్ను ఫోటో దించుకొని నా కాయిదాలను తీసుకొని నువ్వెప్పుడు ఇచ్చినావు అమ్మ అన్నారు. ఏందయ్యా గిన్నిసార్లు ఇచ్చేస్తాను మీకు అంటే నీకెక్కడదమ్మా జాగా. ఇట్లనే నాయన ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ పెడుతున్నారు. షేక్పేట ఎంఆర్ఓలు ఏమన్నా బాధ పెడతలేరు కొడుక. ఇప్పుడైతే ఆమె మాత్రం నా మీద కేసు పెట్టింది బిడ్డ. అనితారెడ్డి 400 గజాలు కబ్జా చేసిందని పెట్టింది. 400 గజాలు నాకు ఇవ్వాలి. నీకు ఉన్నదే మీ కొడుకు నీకు కలిపి 248 గజాలు మొత్తం అల్ల లేనుగా కొడుక, లేకుండా చేసిరు. మాది కూడా లేదు, మొత్తం తీసేసిరు, మట్టి పోసి. 400 గజాలు ఆమె నాకు ఇవ్వాలి. అది ఆడిది అయితే నా సోడు తల్లి ఆమెకుంటే 400 గజాల స్థలం నాకు ఇవ్వాలి. ఫస్ట్ ఏమో 1000 గజాలని కబ్జా చేసిందని పెట్టింది కొడుక. ఇప్పుడు చూపించిన వాళ్ళకి అందరికి ఇప్పుడేమో 400 గజాలని చెప్పి పెట్టింది కొడుక. ఇది న్యాయం ఆ బిడ్డ? సంపంగి కిరణ్, ఆయన స్కూల్ వాసు, మన కుమ్మరి రాజు, తాటి రాములు మొత్తం ఇట్లా వచ్చి నా ఇంట్లో వచ్చిరు నా జాగల మొత్తానికి. నేను అందులో అడుగు పెట్టకుండా మన పోయి జెండా ఎత్తుకున్న కొడుక నేను పూజ చేసుకొని ఎత్తుకున్న పాపానికి తెల్లార కేసు పెట్టి. మరి వాళ్ళు లంచాలు ఇస్తారు కదా, వాళ్ళకి బిల్డింగులు కట్టిస్తుంది. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెచ్చి కట్టిస్తుంది. మొత్తం నరసింహరావు ఇల్లు నింతున్నాయి డబ్బులు మొత్తం ఉన్నోళ్ళే అన్నీ. ఎవడు కావాలంటే ప్లాట్లు వానికి డబ్బులు గోనె సంచలు తీసుకొని పోయి ఆయనకి ఇస్తారు. ఈమెను పట్టుకొని ఆ రకంగా లోకల్ లీడర్లతో బెదిరించి నన్ను చంపడానికి కూడా ఇంకంగా పోతలేడు కొడుక. నాకు నా పిల్లలకు రక్షణ కావాలి. అయింది 2 సార్లు అయింది. నా కొంగూరు పెట్టింది కొడుక నాకు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఈ దొంగలు లీడర్లు బస్సులో రాములుగాడు అంటోడు, వాడు చచ్చిపోయిండు, ఓ ఆకుల రాజు అంటోడు, వీళ్ళంతా గడ్డం రాములు చచ్చిపోయిండు, వీళ్ళంతా పెట్టిరు. నాకు ఇస్తుంటే చూసి నిలబడి చూసినోడు వాడు కూడా బాలరెడ్డి అంటోడు చచ్చిపోయిండు. అయ్యా అంతా కొడుక నేనే బస్ చేసిన కొడుక. నేను లేనప్పుడు ఎవ్వరు రాలే. నేను పోయి అక్కడ సాఫ్ చేసుకున్న అంతా మోతేవారులు అయ్యారు. ఇప్పుడు మొత్తం అక్కడ పోయేటందుకు మనకి గుండెలు లేకున్నాయి. నేను చెట్లు కొట్టించుకొని రాళ్ళు కొట్టించుకొని నీళ్ళలా తుంగ గుంతలు చేసిన కొడుక. నేను సంసారము 20 ఏండ్లు, 1 రోజు కాదు 2 రోజులు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకుపోయి చక్కగా కేసు పెడితే మెత్తగా కొట్టిన ఆ ఎఫ్ఆర్ఐ కూడా ఉంది. వాళ్ళకి ఇంకా బుద్ధి రాలే.
ఏమని చెప్తారు మరి ప్రభుత్వానికి గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? మంత్రి రేవంత్ రెడ్డి ఫిలిం నగర్ మీద దృష్టి పెట్టాలి సార్. పెడతలేడు. దానవ నాగేంద్ర మాటలు పట్టుకొని అంతా బాగానే చేస్తుండ్రు అనుకుంటుండు కానీ ఏం చేస్తలేడు కొడుక. నాలాంటి వాళ్ళని హింస పెడుతుండు బిడ్డ, బాధ పెడుతుండు. ముసలోళ్ళని, మోగడు చచ్చిన వాళ్ళని, దిక్కులేని వాళ్ళని నాశనం పట్టిస్తుండు. ఈ యొక్క మావి నరసింహరావు పట్టిస్తుంటే మావి నరసింహరావు మాటలు ఆయన వింటుండు. ఎవరు వింటుర్రు? ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేని మాత్రం ఆ యొక్క ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు. ఏడుకోయినా మా పనులు అయితే లేవు కొడుక. ముఖ్యమంత్రిని కలుచుదామని 10 సార్లు పోయిన బిడ్డ, కలవనిస్తలేరు. మళ్ళా అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్ కూడా ఇస్తలేరు. ఎట్లా పోవాలి కొడుక? ఎవరైనా ఆయనను కలవమ్మంటే ఎవడు కలవనిస్తుండు బిడ్డ. 2 సార్లు బిక్కుటీ వచ్చింది. నేను ఆన్లైన్లో నా బాధ అంతా చెప్పుకొని సలహా పత్రికతోటి నా కాగితాలన్నీ ఇచ్చి ఆఫీస్కి పంపించిన. ఎవరికి? సీఎంకు. రిటర్న్ ఏం చేసింది? కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నాకు అమ్మ నీకు ఎంఆర్ ఆఫీస్కి పంపించినాం, ఆర్డీఓ ఆఫీస్కి పంపించినాం, మరి జిహెచ్ఎంసీలో నీకు పర్మిషన్ తెచ్చుకొని ఒక 5 లెటర్ వచ్చింది ఇంటికి. వస్తే ఆడ 5 లక్షలు కట్టమన్నాడు ఆయన. నా తాను ఏడున్నాయి బిడ్డ 5 లక్షలు? నాకు ఏదో ఆడ ఉండను, నాకు పట్టకాయుధం ఇస్తే నేను అలా ఉంటా. పట్టలేదు ఏది లేదు. వాడికో ఈడుకో అంటే ఎన్ని దిక్కులు తిరుగు కొడుక. ఓ అమ్మ 20 ఏళ్ల నుంచి బిడ్డ నా వయసు అంతా అయిపోయా కొడుక. నా ఉసురు పోసుకుంటుండు. ఎవరంటే మావిడి నరసింహరావు. మరి ఏం పంచుకుంటాడో నాయసోటలో ఉసురు పోసుకొని మరి ఉంటాడా పోతాడా తెలియదు కొడుక. ఇవన్నీ పెట్టాలి బిడ్డ. అండ్లా నా పిల్లని బిడ్డ కన్న అవస్థ పెడుతురు. ఇంటి చుట్టుండి శ్రీకాకుళ పోలు. ఈ దేశం కాదు. నా పిల్ల ఈడ పుట్టింది, ఈడ పెరిగింది. కన్నా బాధ పెడితే షెటర్ వేసుకొని ఇస్తలేరు కొడుక. తను పైసలు అప్పు షెటర్ ఇస్తాను తీసుకున్నది ఇవాళనే కట్టమంటాడు, రేపే కట్టమంటాడు బిడ్డ. 2,80,000 ఒకనాడు ఎడ తెచ్చి కడుతుంది కొడుక. నీకేం అప్పించినవా? నిన్నేమని అడిగిందా? నీ ఇల్లు కావాలమ్మా షాప్ పెట్టుకుంటా అంటే షెటర్ వేసి ఇస్తా అంటే తీసుకుంది. ఎవరు అప్పులు అలా కట్టేసింది. ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. మా తాను ఇప్పుడే కావాలంటాడు. పోలీసు వాళ్ళతో పిలిపిస్తాడు. పోలీసు వాళ్ళని మొత్తం ఇది చేస్తుండు. మొత్తం ఆయన మావిడి నరసింహరావు ఏమనంటే ఆయన పేరు చెప్తాడు. ఎమ్మెల్యే పేరు చెప్పగానే అందరు భయపడతారు. పోలీసు వాళ్ళు కూడా భయపడతారు కొడుక. ఆయన పేరు చెప్తే మరి ఏం చేసి పోయి అడ్డా నిలబడ్డా ఏమన్నా నా ఇల్లు ఏదన్నా నా ఇల్లు చూపి అన్నట్టు దానవ నాగేంద్ర వెనకంగా వస్తాడు ఇలా పట్టుకుంటా. ఈయన ఎవరు? దానవ నాగేంద్ర బండి ముందర, ఆయన బండి వెనక. ఆయనకు నచ్చిన వాళ్ళకి అన్నీ ఉంటాయి కొడుక. ఆయనకు నచ్చని వాళ్ళకు మరి నచ్చాలంటే ఏం చేయాలని అర్థం కాదు. మా పాలోడా, మా పగోడా కొడుక, మా కులమా, తలమా, ఆయా బాయా ఎవరో తెలియదు మాకు. మా ఎంబడి పడ్డాడు కొడుక. నా పిల్లని నన్ను నాశనం పట్టిస్తుంది. నా పిల్ల బస్తి వేరు. నా బిడ్డది బాలరెడ్డి నగర్, నాది వినాయక నగర్ కొడుక. వినాయక నగర్ లీడర్లు బిల్డింగులు ఒక్కొక్కరికి 2-3 బిల్డింగులు ఉన్నాయి. 5-6 ఫ్లోర్లు కట్టుకురు. నాకు ఆయన బస్తీ మొదలు పెట్టిందంటే నాకు లేదు. నాకు లేకుండా నన్ను అనాథం చేసి నన్ను రోడ్డు మీద పడేసి ఇట్లా కేసుల పాలు చేస్తుండు మావిడి నరసింహరావు తప్ప ఎవరు చేయరు కొడుక. లోకల్ లీడర్లు మొత్తం ఆయన మాట వింటారు. పొద్దుక్తే ఆయన ఇంటికానే ఉంటారు. 24 గంటలు ఇదే బిడ్డ. ఇంకా నాకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి సార్. నాకు న్యాయం చేసి ఫిలిం నగర్లో దృష్టి పెట్టాలి. నువ్వు అయ్యా నీకు నమ్ముకొని బీద సాద మొత్తం కాంగ్రెస్ రావాలని వేసిరు ఓటేసినందుకు అన్యాయం చేయ. ఇది నాయన మాకైతే న్యాయం చేయాలి. మాకు మాత్రం రక్షణ కల్పించాలి. నా కొడుకుకు, నా కుటుంబానికి. మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు. నేను చెప్తున్నా బిడ్డ, ఈ మీడియా ముఖంగా చెప్తున్నా. మాకైతే నమ్మకం లేదు కొడుక. మాకు అట్లా చేస్తుండు. మేము ఎప్పుడేం చేస్తారో తెలియదు. లోకల్ లీడర్లు అంతా ఆయన పట్టే కదా బిడ్డ. పోలీసు వాళ్ళు ఆయన పట్టి. మా మాట ఎవడింటాడు కొడుక? ఇంటలేరు. నాకు ఎక్కడి నుంచి అవార్డు వస్తే రాకుండా చేసిండు బిడ్డ. దానవ నాగేంద్ర పుణ్యమాని. నేను చచ్చిపోతున్నా. నేను కూలి చేసుకొని బతుకదని నా ఇంట పడితే నీకేమొస్తుంది? ఏమన్నా పట్టుకోవాలి పెద్దోని. నాది ఇంతంత జాగా గవర్నమెంట్ ఇచ్చిపోతే నా జాగంట పడ్డాడు కొడుక. ఇప్పుడు అన్న గుడిసేస్తట్టుందన్న మళ్ళా ఇట్టే చెప్పుడు. అన్నా నరసింహరావు అన్న ఇగో గుడిసేస్తున్నా. అలా బిడ్డ షెటర్ వేస్తుందన్న. మాకు వినాయకుని పండుగ వస్తే ఎంజాయ్ చేయనిక లేదన్నా. ఇట్లా చెప్పుడు కొడుక. నా పిల్లని అనమో రామచంద్ర అనిపిస్తురు. చుట్టుముట్టు మొత్తం శ్రీకాకుళ పొలం తలిగించిండు మాకు, నా బిడ్డకు. నాకేమో లోకల్ లీడర్లు మావి నరసింహరావు. మొత్తం నరసింహరావే కొడుక చేసేదల్లా. ఇది మాత్రం పెట్టి కొడుక ఏది కట్ చేయదు దీనిలా. నాయన ధన్యవాదాలు కొడుక. అయ్యా రేవంత్ రెడ్డి సారు మాకు న్యాయం చేయి నాయన. నా జాగా నాకు ఇప్పించి నా స్థలంలో నేనుంటే యాద్ చేస్తాను ఆయన. నిన్ను